అందరికీ నమస్కారం అండి. మన సనాతన ధర్మంలో చైత్ర పౌర్ణమికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఈరోజు అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే రేపు ఏప్రిల్ 2వ తారీఖున మనం హనుమాన్ జయంతిని మరియు చైత్ర పౌర్ణమిని కలిపి జరుపుకుంటున్నాం. అంటే మనకు రక్షణ కల్పించే ఆంజనేయ స్వామి పుట్టినరోజు. అదేవిధంగా ఐశ్వర్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనది పౌర్ణమి తిథి. ఈ రెండు శుభయోగాలు ఒకే రోజున రావడం చాలా అరుదు. చాలామంది రేపు ఏం చేయాలి, ఎలా పూజించాలి అని అందరినీ అడుగుతూ ఉంటారు. మీరు ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు పాటించవలసిన పూర్తి పూజా విధానాన్ని, ఒక శక్తివంతమైన పరిహారాన్ని మరియు పొరపాటును కూడా చేయకూడని పనుల్ని చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో చెప్పిన పరిహారం మీ జీవితాన్ని మార్చగలదు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆ రోజు మనం స్నానం చేసే నీరు అత్యంత పవిత్రమైనదిగా భావించాలి. శాస్త్రాల ప్రకారం పౌర్ణమి రోజున జలంలో దివ్యమైన శక్తులు ఉంటాయి. ఈరోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ వస్తువులను ఖచ్చితంగా కలపాలి. ఇది మీ జాతకంలో ఉన్న దోషాలను, నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. మీరు స్నానం చేసే బకెట్ నీళ్ళల్లో చిటికెడు పసుపు, కొద్దిగా పచ్చకర్పూరం మరియు 3 తులసి ఆకులు వేయండి. పసుపు మనలోని రోగాలను, దృష్టి దోషాలను పోగొడుతుంది. పచ్చకర్పూరం మరియు తులసి నారాయణుల అనుగ్రహాన్ని తెస్తాయి. ఈ వస్తువులను నీటిలో వేసిన తర్వాత ఆ నీటిని తాకుతూ ఓం నమో నారాయణ లేదా ఓం హం హనుమతే నమః అని 11 సార్లు భక్తితో స్మరించండి. ఇలా స్నానం చేయడం వల్ల ఆ గంగాజలం మీ శరీరాన్ని, మనసును పవిత్రం చేస్తుందని నమ్మండి. ఇది ఒక అత్యంత ప్రభావవంతమైన పరిహారం. స్నానం పూర్తయిన తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. ఆంజనేయ స్వామి ఫోటోకు ఎరుపు రంగు పూలు, ముఖ్యంగా మందార పూలంటే ఇష్టం. ఈ పూలను సేకరించండి. ఒక పీటపై ఎరుపు వస్త్రాన్ని పరిచి స్వామివారి ఫోటోను ఉంచండి. ముందుగా దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. ఒక దీపం ఎల్లప్పుడూ స్వామివారికి ఆయుష్ను, మనకు రక్షణను ఇస్తుంది. హనుమంతుడికి సింధూరం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. సీతమ్మ వారు నుదుటిన సింధూరం పెట్టుకుంటే రాముడికి ఆయుష్ పెరుగుతుందని హనుమంతుడు తన శరీరం అంతటా రాసుకున్నాడు. అందుకే స్వామివారి పాదాలకు సింధూరం పెట్టి ఆ సింధూరాన్ని మన నుదుటిన బొట్టుగా ధరించాలి. తమలపాకుల పూజా విధానం కార్యసిద్ధిని ఇస్తుంది. తమలపాకులపై శ్రీరామ అని సింధూరంతో రాసి వాటిని మాలగా చేసి స్వామివారికి సమర్పించడం వల్ల మీరు తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. నైవేద్యంగా స్వామివారికి వడపప్పు, పెసరపప్పు నీటిలో నానబెట్టి అందులో పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు, బెల్లం, పానకం మరియు అరటిపండ్లు సమర్పించాలి. పూజా సమయంలో హనుమాన్ చాలీసాను కనీసం 7 సార్లు లేదా 11 సార్లు పఠించడం చాలా మంచిది. చదవడం రాని వారు భక్తితో విన్నా సరే ప్రతి పద్యానికి ఒక అర్థం ఉంది. అది మనసులో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈరోజు శని దోషం ఉన్నవారు హనుమంతుడిని పూజిస్తే శనిదేవుడు శాంతిస్తాడు. ఆంజనేయ స్వామిని పూజిస్తే శని బాధలు ఉండవు అని రామాయణంలోనే ఉంది. ఈ శుభదినాన మనం చేసే కొన్ని పొరపాట్లు పూజా ఫలితాన్ని పూర్తిగా పోగొట్టవచ్చు. ముఖ్యంగా పాటించవలసిన నియమాలు: 1. మాంసాహారం. ఈ రోజున పొరపాటును కూడా మాంసాహారం, మద్యం తీసుకోకూడదు. ఇల్లు శుద్ధిగా ఉండాలి. 2. గొడవలు. ఎవరితోనూ కోప్పడకూడదు, దూషించకూడదు. ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఉండాలి. 3. అప్పు. ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. 4. దీపం. సాయంత్రం ఇంట్లో దీపం లేకుండా ఉంచకూడదు. పౌర్ణమి కాబట్టి చంద్రుని కాంతిలో కాసేపు గడపడం మంచిది. ఈ విధంగా భక్తితో హనుమాన్ జయంతిని జరుపుకోండి. ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని, మీ కష్టాలు తీరాలని కోరుకుంటున్నాను. అందరికీ హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులకి మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. వారు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.